ఏ సినిమా చూసావనుకన్నా 2 సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు పెద్ద హీరో ఎవరైతే ఆల్దే అన్న అంత బాగుంటుంది సినిమా. ఎవరు సీనియర్ హీరో అయితే ఆల్దే అన్న. మళ్ళీ ఏ సినిమా అని అనకండి అన్న. అలా ఆడియో ఫంక్షన్ పిలిచి బురదలో నిల్చోబెడితే ఆ సినిమాలు మేము చూడమన్నా. ఆడియో ఫంక్షన్ చూసావా? ఆడియో ఫంక్షన్ నువ్వేమో నాకు సినిమా పిచ్చి, నాకు సినిమా పిచ్చి. ఎన్టీఆర్ ఆడియో ఫంక్షన్ వెళ్తే ఎన్టీఆర్ గురించే మాట్లాడు, వేరే మాట్లాడద్దు. నిన్ను ఎవరు చెప్పిండు? నువ్వెవడు వెళ్ళొద్దని చెప్పడానికి మాట్లాడతా. నేను కూలీ గురించి మాట్లాడతాను. నేను కూలీ గురించి మాట్లాడతాను. నువ్వు మాట్లాడుకో, మాట్లాడుకో. సినిమా పిచ్చి సంపూర్ణేష్ బాబు పెట్టినా పోతా. నేను సంపూర్ణేష్ బాబు ఆడియో ఫంక్షన్ పెట్టినా పోతా. రా అంతే అంతే. ఆడియో ఫంక్షన్ వర్షం పడింది, ఈ ఆడియో ఫంక్షన్ వర్షం పడి చెప్పడం రాంగ్, తప్పది. కూలీ సినిమా చాలా బాగుందండి. ఎక్కడ వర్షం పడిందట, ఇది పడిందని చెప్పి బురదలో నిల్చోబెట్టారు. నిన్న ఎవరు నించోమని చెప్పిండు? మీ ఫ్యాన్స్ నించున్నాం, మా కాలు మొత్తం బురదని మీరు నించోలేదా? ఫ్యాన్ గుళ్ళోకి వెళ్ళి అమ్మాయి వెనకాల గంటలకు వచ్చి నిలబడినప్పుడు లేదు, కానీ ఎన్టీఆర్ ఆడియో ఫంక్షన్ నిలబడి నీ బాధ వచ్చిందా? ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఎన్టీఆర్ అని ట్రోల్ చేయాలంటే ఓ అర్హత ఉండాలా, లేదా ఎన్టీఆర్ అని అభిమానం ఉండాలా? అదే అంటే ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ ట్రోల్ చేస్తారా? కాబట్టి అంటున్నావు. ఇప్పుడు నేను ఎన్టీఆర్ గురించి మాట్లాడాలి, ఎందుకంటే నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కాదు. మళ్ళీ మాట్లాడాను కొట్టు, యాంటీ ఫ్యాన్స్ మాట్లాడే అంటారు. కూలీ గురించే మాట్లాడుతున్నా. నువ్వు ఎగరేసుకుంటున్నా, కాళ్ళు ఎగరేసుకుంటున్నావు. చెప్తున్నా, ఒక పక్క రుతిక్ రోషన్, ఒక పక్క ఎన్టీఆర్ అన్న, ఇద్దరు నిలబడ్డారు. ఏం చేయమంటావు? ఏం చేయమంటావు? పెళ్లికి వెళ్ళాడు, లడ్డు పెట్టలేదు. దయచేసి ఎట్లా కంపారిజన్ వద్దండి. సినిమా అయితే నేను కూలీ చూసా కాబట్టి కూలీ చాలా బాగుంది, ఎక్కడ డిసప్పాయింట్ లేదు. నువ్వు కూలీ ఎట్లా చూసావు? తెల్లవారు 6 గంటలకు చూసొచ్చా? తెల్లవారు 7 గంటల సినిమా అయితే 6 గంటలకు చూసా. తెల్లవారు 7 గంటల సినిమా అయితే 6 గంటలకు చూసా. తెల్లవారు 7 చూస్తే 6 గంటలకల్లా చూసా. కూలీ సినిమా చాలా బాగుంది. డైరెక్టర్ గారు ఇద్దరు హీరోలు ఉంటేనే చాలా ఇబ్బంది పడతారు, ఎవరికి ఎక్కువ స్పేస్ ఇచ్చామని. కానీ ఇక్కడ 3 హీరోలు తీసుకొని చాలా ఎక్కువ, ముగ్గురికే ప్యారలల్గా స్పేస్ ఇచ్చారనమాట. చాలా బాగా ప్యారలల్గా తీసుకొచ్చారు సినిమా అయితే మాత్రం. మంజుమల్ బాయ్స్లో ఉంటారు కదా సైమన్ క్యారెక్టర్, ఆయన్ని కొంచెం ఎక్కువ క్యారెక్టర్ ఇచ్చినట్టు ఉంది. కొన్ని సీన్స్లో ఆయనే హీరోలాగా రోల్ చేశారనమాట. రజనీకాంత్ అయితే మాత్రం యాసమండి యాక్షన్, మళ్ళీ భాష చూసినట్టు ఉంది. నాగార్జున గారిని ఫస్ట్ టైం నెగిటివ్ రోల్లో చూశాను, చాలా బాగుంది అనమాట. నాకు అల్ల బ్రదర్ సీన్స్, హెయిర్ కటింగ్ అవన్నీ అట్లా కనిపించాయి అనమాట నాగార్జున గారు. బీజిఎం చాలా బాగుందండి, ఎక్కడ బోరింగ్ అంటూ లేదు, చాలా బాగుంది. మంచి మూవీలో సాటిస్ఫాక్షన్. ఏ సినిమాకైనా ఈరోజు ల్యాగ్ ఉన్నాయండి. మనం ఏమి హాలీవుడ్ మూవీస్ కాదు కదండి 1.5 yearలో కంప్లీట్ చేయడానికి. 2 గంటల సినిమాలో థియేటర్లో కూర్చోబెట్టాలంటే కొంచెం ల్యాగ్ ఉంటుంది. అదే ల్యాగ్లో ఎందుకు ఇస్తారు? ల్యాగ్ అంటే చాలా మందికి షుగర్ ఉంటుంది, వాళ్ళు వెళ్ళలేదు. ఆ ల్యాగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళి షుగర్ పని కంప్లీట్ చేసుకుని వస్తారనమాట. అందువల్ల ల్యాగ్ పెడతారు, ఊరికినే పెట్టడం అనమాట డైరెక్టర్ ల్యాగ్ పెడితే. సో చాలా మంది పేషెంట్లు కూడా వస్తారు కదా, అందుకోసం అనమాట. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏం టైటిల్ దగ్గర మళ్ళీ ఇచ్చాడు. ఇక షిప్ యార్డ్స్లో అక్కడెక్కడ చేసే కూలీల్ని, ఈ చిన్న డ్రామా ఏంటంటే కూలీల్ని చేసి వాళ్ళ గుండెకాయ బాగుందా, మెదడు బాగుందా అని చూసి వాళ్ళని చంపేసి అవన్నీ ఎక్స్పోర్ట్ చేసేదాన్ని కూలీలు జోల్చుకొస్తే నేను ఊరుకోను అని చెప్పాడు. ఎక్కడ ఊరుకోగల, అన్ని అమ్ముకుదెంగేదాకా హీరో మామూలుగానే ఉన్నాడు. లాస్ట్లో ఈ డైలాగ్ చెప్పేసాడు, నేను కూలీలు జోలికొస్తే ఊరుకోను. ఎవడకు కాలేదు, ఇక్కడ ఎవడ కాపాడినట్టేం లేదు. ఆ సినిమా మొత్తం అక్కడే రోల్ అవుతుంది, అక్కడే టర్న్ అవుతుంది. శవాలు వెళ్తానే ఉంటే ఒక సినిమా ఒక చైర్లో పెట్టి బూడిది చేస్తారు చూడు. అంటే ఇప్పుడు ఎట్లయిపోయింది, మహాప్రస్థానానికి వెళ్ళవసరం లేదు, కుర్చీలో కూర్చోబెట్టి ఏదైనా పొడి చేసి పడడానికి వచ్చారని చెప్పాడు. అట్లా ఉంది.